మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను చూస్తే చాలా భయం వేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని పనిని అశ్రద్ధగా చేస్తున్నారేమో, శాపం కొన్ని తెచ్చిపెట్టుకుంటారు. దేవుని మందిరాన్ని అశ్రద్ధగా నువ్వు చూస్తున్నావేమో, శాపం కొన్ని తెచ్చుకుంటాం. దేవుని పరిచర్యను, ఆయన చెప్పిన మాటను అశ్రద్ధగా తీసుకుంటే గనక మనం శాపగ్రస్తులం అవుతాం. దేవుని బిడ్డలారా, మనం ఆయన మాట విందాం, భయభక్తులు కలిగి జీవిద్దాం, శాపమునకు దూరంగా బ్రతుకుదాం. మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదానికే కర్తలము. కాబట్టి దేవుని పని, దేవుని మాట, దేవుని మందిరం నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు. భయభక్తులతో ప్రతిదీ చేసి దేవుని నుండి ఆశీర్వాదమే పొందుకుందురుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేమందరము కూడా తెలిసి తెలియక అశ్రద్ధగా నీ దగ్గర జీవించుంటే ఆ జీవితాన్ని వదిలేసి శ్రద్ధ కలిగిన జీవితంతో, భయభక్తులతో నీ మందిరాన్ని కానీ, నీ సేవకులను కానీ, నీ పరిచర్యను కానీ నమ్మకంగా చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.